ఇంకొకటి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి అంశం. ఒకటి రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారనేటువంటి అంశము కాంగ్రెస్ పార్టీ బాగా ప్రచారం చేస్తున్నది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన మోడీ ఒక విషయం చెప్పారు. ఏంటి? రాహుల్ ప్రధానిగా చేయాలని పాక్ తహతహ భారత్లో బలహీన అవినీతి ప్రభుత్వం ఉండాలన్నది శత్రుదేశం ఆలోచన. అబద్ధాలు వ్యాప్తి చేస్తున్న కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ను వెతుక్కోవాల్సిందేమో అనేటువంటి ఒక మాట చెప్పారు. నిన్న నరేంద్ర మోడీ మళ్ళొక కొత్త ప్రయోగం చేశారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మెజారిటీలకు సంబంధించినటువంటి ఆస్తులను మైనార్టీలకు పంచిపెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నది. అందులో భాగంగానే శ్యామ్ పిట్రోడా చేసినటువంటి ఇంటర్వ్యూను ఉటంకిస్తున్నది. శ్యామ్ పిట్రోడా చెప్పినట్టే రాహుల్ గాంధీ వింటాడు కాబట్టి వాళ్ళ ఎజెండాలో అదే ఉన్నది అనేటువంటిది ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి ఆరోపణ. రాహుల్ గాంధీని భారతదేశ ప్రధానమంత్రిగా చేయాలని పాకిస్తాన్ తహతహలాడుతోందని ప్రధాని మోదీ చెప్పారు. భారత్లో బలహీన ప్రభుత్వం ఉండాలని శత్రుదేశం భావిస్తుందని గురువారం గుజరాత్లోని ఆనంద్ సురేంద్రనగర్, జూనాగఢ్లో జరిగిన బీజేపీ ఎన్నిక సభల్లో మోదీ ప్రసంగించారు. భారత్లో కాంగ్రెస్ పార్టీ మరణిస్తోందని పాకిస్తాన్ ఏడుస్తోంది. ఆ పార్టీ కోసం పాక్ నేతలు ప్రార్థనలు జరుపుతున్నారు. ఇది మనకేమీ ఆశ్చర్యం కలిగించాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పాకిస్తాన్ మద్దతుదారులు అని తెలిసిందే అని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్న వీడియోను బుధవారం పాక్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుసేన్ ఎక్స్లో షేర్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్పై రాహుల్పై మోదీ ఆరోపణలు గుప్పించారు. ముంబై ఉగ్రదాడుల సమయంలో ఉన్నట్లుగా భారత్లో బలహీన ప్రభుత్వం ఉండాలని, 2014 ముందులాగా అవినీతి ప్రభుత్వం ఉండాలని పాకిస్తాన్ కోరుకుంటుందన్నారు. తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాక్ ఉగ్రవాదుల టైర్లు పంచర్ అయ్యాయని, గతంలో ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసిన పాకిస్తాన్ ఇప్పుడు గోధుమ పిండి దిగుమతుల కోసం తంటాలు పడుతుందని, బాంబులను పట్టుకున్న చేతులు ఇప్పుడు భిక్షాపాత్ర పట్టుకున్నాయని ఎద్దేవా చేశారు. సో పాకిస్తాన్ అంశం కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇది కొత్త ఏమీ కాదు. భారతదేశంలో ఎన్నికలు జరుగుతుంటే అమెరికా స్పందన, చైనా స్పందన, యూరోప్ స్పందన, లేదంటే ఈ మధ్య ఆసియాకు సంబంధించినటువంటి దేశాల స్పందన కూడా ఉంది. దుబాయ్ లాంటి ఆ దేశాలకు సంబంధించినటువంటి ఆ ఆలోచన కూడా ఉంది. ఈ దేశంలో ఏ సర్కారు వస్తుంది, ఎవరితో మంచిగా ఉండాలని వివిధ దేశాలు ఆలోచన చేస్తాయి. ఇప్పటికే చైనా మద్దతుదారులు భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓడిపోవాలనేటువంటి ప్రచారానికి మేధావుల ముసుగులో ఒక చర్చలు చేపట్టారు, మేధావుల ముసుగులో ప్రచారం చేపట్టారు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఆరోపణ. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి ట్విట్టర్లో షేర్ చేసినటువంటి ఒక అంశాన్ని తీసుకొని, ఇగో చూసారా, పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకుంటున్నారు, బలమైనటువంటి ప్రభుత్వం అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని, మోడీని ఓడించాలని పాకిస్తాన్ కోరుకుంటున్నటువంటి విషయాన్ని చెప్పి, గుజరాత్ కూడా పాకిస్తాన్కు సంబంధించినటువంటి బార్డర్లో ఉంటుంది కాబట్టి రాజస్థాన్ ఆ ఏరియాలో ఉన్నటువంటి అంశాలు పరిగణనలోకి తీసుకునేటువంటి అంశాలు ఇవి.